ఈ గురించి అయితే మనమైతే ప్రైస్ అడిగినాం. సో గైస్ బిలీవ్ మీ ప్రైస్ మాత్రం ఎంత రీజనబుల్ ఉందంటే సో ఇట్లాంటి వినాయకుల ప్రైస్ ఇప్పుడు మీరు విన్న తర్వాత కన్ఫర్మ్గా షాక్ కావాల్సిందే. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మనచ్చ వ్లాగ్స్. సో గైస్ మనమైతే వచ్చేసినాం ఈరోజు దుల్పేట్ పరమేశ్ సింగ్ ఆర్ట్స్. ఈ లొకేషన్ అయితే నేను డిస్క్రిప్షన్లో పెడతాను. సో ఈజీగా మీకు చెప్పాలంటే ఇది కూడా మనకి సుందర కళాకార్ ఆర్ట్ షర్ట్ బయటనే ఉంది. సో నా వెనకాల మీకు అయితే వినాయకుడు కనిపిస్తుందో భారీ వినాయకుడు ప్రాపర్ దుల్పేట్ స్టైల్ చూసుకోవచ్చు మీరు ఈజీగా. గైస్ బిలీవ్ మీ 20 ఫీట్స్ ఈజీగా ఉంటాడు వినాయకుడు మాత్రం. సో నా వెనకాల మీకైతే వినాయకుడు కనిపిస్తుండో భారీ బొజ్జ గణపయ్య. సో మీరు పైన చూసుకున్నట్టయితే సో ఎంత హ్యూజ్ పాము పడగలు అనేది వచ్చినాయి మనకి. ప్రాపర్లీ మనకి 5 పాములు అయితే వచ్చినాయి. పాములు అని చెప్పొద్దు మనం, ఎందుకంటే సేమ్ డ్రాగన్ షేప్లో అనేది అయితే వచ్చింది. సో 5 పాము పడగలలో డ్రాగన్ షేప్లలో ఎంత హ్యూజ్గా ఉన్నాడు వినాయకుడు మాత్రం. సో అట్లానే సెట్టింగ్ పొజిషన్లో విత్ 4 హ్యాండ్స్ గణేశుడు మనకి. సో అదే మీరు ముకుటం పైన చూసుకున్నట్టయితే సో చిన్ని కృష్ణుడు వచ్చిండు, అది కూడా లిటిల్ బ్యాక్గ్రౌండ్ మనకి పామ్ బ్యాక్గ్రౌండ్ వచ్చింది. సో అట్లనే మీరు ఆ చెవులు చూసుకున్నట్టయితే ఇన్ డీటెయిలింగ్గా సో ఎంత హ్యూజ్ చెవులు ఉన్నాయో. సో ఆల్మోస్ట్ షోల్డర్ వన్ అనేది చెవులు మనకి. సో విత్ డిజైన్ వచ్చేసింది. సో అట్లనే మనం ఆ చేతిలో చూసుకున్నట్టయితే ఆ లెఫ్ట్ చేతిలో శంకు అనేది వచ్చింది. సో ఇది వచ్చేసి సింగిల్ చేయి వచ్చింది అక్కడ. సో చూసుకోవచ్చు మీరు భారీ బుజ్జ వినాయకుడు సెట్టింగ్ పొజిషన్లో విత్ 4 హ్యాండ్స్. సో అట్లానే మీరు ధోతి కలర్ చూసుకున్నట్టయితే మనకి రెడ్ ఆరెంజ్ ధోతి కలర్ అయితే ఇచ్చిండు. సో కింద కూడా మొత్తం పాము వస్తుంది, అంటే మొత్తం పాము పడగలకి గణేశుడు మాత్రం వస్తుంది మనకి. సో చూసుకోవచ్చు ఈజీగా. లొకేషన్ అయితే నేను డిస్క్రిప్షన్లో పెడతాను. సో మీకు ఎవరికైనా వచ్చి కనుక్కోవాలంటే గణేశుడు మాత్రం కనుక్కోండి, నేను నంబర్ అనేది పెడతాను. సో అట్లనే మనకి ఈ వినాయకుల్లో 2 కలర్ మోడల్స్ ఉన్నాయి. సో ఇది వచ్చేసి ఒక మోడల్. సో ఇంకో మోడల్ మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకో మోడల్ ఈ కలర్ ఉంది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే సో ఇది కొంచెం మనకి బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్, బ్లూ కలర్లో వచ్చింది గణేశుడు. సో నీలం కలర్ అని చెప్పొచ్చు మనం, కృష్ణ కలర్లో ప్రాపర్లీ. సో ఇది వచ్చేసి మనకి ప్రాపర్లీ ఎల్లో ధోతిలు ఉంది. సో సేమ్ మోడల్ విత్ డిఫరెంట్ కలరు. సో దాన్ని కూడా ఏంటంటే ఇంకా పాములు అనేవి రావాలి, 5 బ్యాక్గ్రౌండ్లు పాము పడగలు. సో ఈజీగా మనకి 20 ఫీట్స్ అయితే 20 కంటే ఎక్కువనే కనిపిస్తుంది నాకైతే. సో చూసుకోవచ్చు ఎంత హ్యూజ్ ఉన్నాడో. సో ఈ వినాయకుడు మీకు ఎవరికైనా కావాలంటే సో అన్నయ్యతో ప్రైస్ మాత్రం 3,20,000. ఒకవేళ మీ బడ్జెట్లో వస్తుంది, వచ్చి నెగోషియేషన్ చేసుకుంటే మీకు ప్రైస్ కూడా తక్కువ అవుతుంది. సో మీకైతే బ్యాక్డ్రాప్ కనిపిస్తుందో చూడండి గైస్. సో ఇది వచ్చేసి అవే పాములు, ఇవే ఈజీగా మనకి 6 ఫీట్స్ ఉంటాయి. ఈ 6 ఫీట్స్ అనేది బ్యాక్గ్రౌండ్ పైన పోతున్నాయి. సో 5 బ్యాక్గ్రౌండ్లు ఉన్నాయి ఇట్లాంటివి. సో ఈ వినాయకుడు వెనకాల హ్యూజ్ అంటే హ్యూజ్ ఉన్నాడు వినాయకుడు మాత్రం, అద్భుతంగా ఉన్నాడు. సో ఒక్కసారి మీకు ఇన్ డీటెయిల్గా ఈ వినాయకులు ఎట్లున్నాయో క్లియర్ కట్ చూపిస్తాం మేము. సో గైస్ ఈ అవతారం వచ్చేసి మనకి విష్ణు అవతారం. సో అన్నకైతే నేను అడిగిన, సో ఆయన ఏం చెప్తుందంటే ప్రాపర్లీ మనకి 22 ఫీట్స్ హైట్ వినాయకుడు అవుతున్నాడు. సో వెనకాల మీకు అయితే బ్యాక్ డ్రాప్లు కనిపిస్తున్నావు పాములు అవి. సో అవి వచ్చేసి ఓన్లీ 6 ఫీట్స్ ఉన్నాయి. సో ఆ బ్యాక్ డ్రాప్ అనేది అలాగే ఇస్తాడంట. సో మీకు ఇక్కడైతే కనిపిస్తుందో ఏదైతే లాక్ సిస్టమ్ ఉందో, ఏదైతే రాడ్ ఉందో, సో ప్రాపర్లీ లాక్ సిస్టమ్ ఉంటుందంట. సో మీరు ప్రాపర్లీ వినాయకుడిని తీసుకోవచ్చు. వినాయకుడు మనకి ఆల్మోస్ట్ ఒక 16-17 ఫీట్స్ అంటుండు. ఆ 6 ఫీట్స్ బ్యాక్ డ్రాప్ అనేది విడిగా తీసుకోవచ్చు. సో మీరు మీ మండపాలలో పోయి వెనకాల బ్యాక్ డ్రాప్ అనేది పెట్టుకోవాలి. సో ఓవరాల్ 22 ఫీట్స్ వినాయకుడు భారీ బుజ్జ గణపయ్య 3,20,000 ఆయన చెప్పే ప్రైస్. సో మీరు ఎంత తక్కువలో అయితే వచ్చి అంత తక్కువలో వచ్చి అయితే కనుక్కోండి, బుక్ చేసుకోండి పరమేశ్ సింగ్ ఫైన్ ఆర్ట్స్లో. సో గైస్ పరమేశ్ సింగ్ ఆర్ట్స్ తర్వాత మనమైతే ఇప్పుడు వచ్చేసినాం భరత్ సింగ్ ఆర్ట్స్కి అయితే. సో ఇక్కడ మీరు నా వెనకాల వినాయకులు చూస్తున్నారు ప్రాపర్ దుల్పేట్ స్టైల్లో కొంచెం ముంబై లుక్ అనేది ఉంది. సో ఇక్కడ అయితే మీ గురించి అయితే మనమైతే ప్రైస్ అడిగినాం. సో గైస్ బిలీవ్ మీ ప్రైస్ మాత్రం ఎంత రీజనబుల్ ఉందంటే సో ఇట్లాంటి వినాయకుల ప్రైస్ ఇప్పుడు మీరు విన్న తర్వాత కన్ఫర్మ్గా షాక్ కావాల్సిందే. సో మీకు కనుక ఇట్లాంటి వినాయకులు వస్తే మాత్రం వచ్చి మాత్రం బుక్ చేస్తారు, అదైతే గ్యారంటీ చెప్తున్నా. సో ఎందుకంటే నా వెనకాల మీకు అయితే వినాయకుడు కనిపిస్తుండో చూడొచ్చు గైస్, ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాడో వినాయకుడు. సో ఈజీగా మనకి ఇప్పుడే ఈ వినాయకుడు మనకి ఈజీగా 12 నుంచి 13 ఫీట్స్ వినాయకుడు మాత్రం ఉంటాడు. సో సెట్టింగ్ పొజిషన్లో విత్ 6 హ్యాండ్స్ వచ్చింది మనకి వినాయకుడు. సో ఈ చేతిలో వచ్చేసి మనకి శంకు వచ్చింది. సో అదే చేతిలో మనకి చక్రం అనేది వచ్చింది. సో మీరు ఆ మాల మీరు చూసుకున్నట్టయితే ప్రాపర్లీ మనకి సో ఆ మాలలో మనకి ఋషులు వచ్చినాయి, హనుమంతుడు వచ్చిండు, గరుడ వచ్చింది. సో అన్ని అవతారాలు అనేటివి ఏంటంటే మాల రూపంలో వచ్చింది మనకి. సో అట్లనే మనం తొండం పైన చూసుకున్నట్టయితే మనకి జగన్నాథ్ వచ్చింది. సో కృష్ణుడు, బలరాముడు, సుభద్రాదేవి. సో అట్లనే మనకి ఇంకో శంకరుడు కూడా వచ్చింది తొండం పైన. సో వర్క్ చూడొచ్చు మీరు ఎంత డీటెయిలింగ్ వర్క్ అనేది ఉంది. సెట్టింగ్ పొజిషన్లో
అట్లానే మీరు ఇక్కడ ఈయన అయితే మనకి పులి చర్మం పైన కూర్చున్నట్టు ప్రాపర్లీ. సో ఇక్కడ డీటెయిలింగ్గా చూసుకుంటే ఈయన కాళ్ళు అనేవి వచ్చినాయి పులి కూడా. సో ఇక్కడ హెడ్ వచ్చేసి సో ఆ చర్మం పైన కూర్చొని సో సెట్టింగ్ పొజిషన్లో ఇక్కడ ఇంకోటి గద కూడా వచ్చింది. సో ఇన్ డీటెయిల్గా మీరు చూసుకున్నట్టయితే ఎన్ని గణం అయితే అంటే చిన్న చిన్న కాన్సెప్ట్స్ కానీ ఎంత యూనిక్ ఇచ్చిండో వినాయకుడు. సో ఆ బ్యాక్డ్రాప్ కూడా చూసుకోవచ్చు, బాక్స్ షేప్లో వచ్చేసి మంచిగా సైడ్లలో ఫోర్స్ ప్లస్ నెమ్లీ వచ్చేసి 6 హ్యాండ్స్. ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాడు వినాయకుడు మాత్రం. సో గాయస్ ఈ వినాయకుడు ఇప్పుడే కంప్లీట్ కాలేడు. సో ఈ వినాయకుడు వెనకాల ఇంకా మనకి 4 ఫీట్ బ్యాక్గ్రౌండ్ ఉంది. సో ఆ బ్యాక్గ్రౌండ్ ఏది తెలుసా? సో ఇది. సో ఈ వినాయకుడు వెనకాల ఈ బ్యాక్డ్రాప్ కూడా వస్తుంది మనకి. సో ప్రాపర్ జగన్నాథ్ రూపంలో పక్కన ఋషిముని, విష్ణు మహారాజు, శంకరుడు. సో ఈ బ్యాక్డ్రాప్ అనేది వెనకాల ఏదైతే ఆ వినాయకుడు ఉన్నాడో సో దాని వెనకాల వస్తాయి. సో గాయస్ ఫైనలీ ఈ వినాయకుడి ప్రైస్ ఈయన చెప్పేది మాత్రం జస్ట్ 1,10,000. సో నాకు ఎంత మస్తు అనిపించింది అంటే ఈయన చెప్పే ప్రైజే 1,10,000. ఒకవేళ మీరు వచ్చి మాట్లాడితే ప్రాబ్లీ 1,00,000 లోపలనే క్లోజ్ చేయొచ్చు వినాయకుడిని. సో లిమిటెడ్ పీసెస్ ఉన్నాయి. సో తొందరగా వచ్చి మాత్రం బుక్ చేసుకోండి. నేను లొకేషన్ అనేది ప్రాపర్గా పెడతాను డిస్క్రిప్షన్లో, సో చూసుకోవచ్చు మీరు. సో అట్లానే మనకి ఇంకో వినాయకుడు సెట్టింగ్ పొజిషన్లో ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాడో సో ఈ వినాయకుడు కూడా. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ప్రాపర్ దూల్పేట్ స్టైల్లో ఆ బ్యాక్డ్రాప్లో చూసుకోవచ్చు గాయస్. ప్రాపర్లీ మనకి నరసింహస్వామి అయితే ఉగ్ర రూపంలో నరసింహస్వామి అయితే వచ్చిండు సెట్టింగ్ పొజిషన్లో. అక్కడే అట్లనే మనకి ఆ లెఫ్ట్ సైడ్లో చూసుకున్నట్టయితే వామన వచ్చిండు. సో ఇక్కడ వచ్చేసి మనకి వరస్వామి వచ్చిండు. సో సెట్టింగ్ పొజిషన్లో ఈ వినాయకుడి గిడ ఏంటంటే ప్రాపర్లీ మనకి 6 హ్యాండ్స్ ఉన్నాయి. సో విష్ణు చక్రం అయితే వచ్చింది, ఆశీర్వాదం చేతిలో ఇంకో లడ్డు చేతి వచ్చింది. సో ఈయన మాత్రం ఈ వినాయకుడు మాత్రం మీరు చూసుకున్నట్టయితే ప్రాపర్లీ మనకి తాంబేలు పైన కూర్చొని ఆ తాంబేలు కలరు ఆ ఫినిషింగ్ ఎంత షైనింగ్ కలర్ ఉందంటే అంటే వాటర్ పోసినా కూడా ఈజీగా మనకి మూవ్ అయిపోతాయి. డీటెయిల్ చూసుకోవచ్చు మీరు. ఆ తాంబేలు అనేది మీరు డీటెయిలింగ్గా చూసుకున్నట్టయితే ఎంత యూనిక్గా డిఫరెంట్ వచ్చింది ఆ తాంబేలు అయితే మనకి. సో అట్లానే మీరు షాల్ కూడా చూసుకున్నట్టయితే ప్రాపర్లీ మనకి బ్లూ కలర్లో వెల్వెట్ షాల్ అనేది ఇచ్చిండు మనకి సెట్టింగ్ పొజిషన్లో. సో ఇది కూడా ఇంకో మోడల్ లెక్క ఇచ్చింది ఇక్కడ. సో డీటెయిలింగ్ వర్క్ అనేది మస్తు ఉంది గైస్. సో ఈ వినాయకుడు కూడా మనకి ఈజీగా 12 నుంచి 13 ఫీట్స్ ఉంటాడు. సో ఈ ప్రైస్ ఎంతో తెలుసా గైస్? సో ఈయన చెప్పేది ఈ ప్రైస్ ఓన్లీ జస్ట్ 75,000 రూపీస్. సో అగైన్ చెప్పిన ప్రైస్ అది మీరు వచ్చి తక్కువ చేసుకుంటే ఇంకా తక్కువలు అవుతాయి. ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాడు. సో ఇక్కడ ఏంటంటే ఓన్లీ లిమిటెడ్ పీసెస్ ఉన్నాయి. సో ఒకవేళ మీరు తొందరగా వచ్చి బుక్ చేసుకుంటే మీకు తొందరగా వినాయకులు అనేవి దొరికిపోతాయి. సో అట్లానే ఇంకో వినాయకుడు ఇక్కడ సెట్టింగ్ పొజిషన్లో ఇది కూడా ఏంటంటే రాజా టైప్ వచ్చింది మనకి సెట్టింగ్ పొజిషన్లో విత్ బ్యాక్ డ్రాప్ వచ్చేసి చూసుకున్నట్టయితే ప్రాపర్లీ మనకి 8 గుర్రాలు అయితే వచ్చినాయి సెట్టింగ్ పొజిషన్లో విత్ 4 హ్యాండ్స్. సో అట్లానే మీరు చేతి పైన చూసుకున్నట్టయితే పాము వచ్చింది చూడొచ్చు గైస్. సో ఎంత హైలైట్ ఉన్నాడో ఈ పాము. ఇక్కడ సైడ్ వచ్చేసి పాము వచ్చింది. మళ్ళీ మీరు ఇక్కడ ఇంకో సైడ్ చూసుకున్నట్టయితే డ్రాగన్ టైప్ వచ్చింది. సో ఎంత యూనిక్ కాన్సెప్ట్ అవుతుంది ఇక్కడ. సో ఈ చేతిలో మనకి త్రిశూలం వచ్చింది. సో అట్లనే ఆ చేతిలో కూడా కొడవల్ టైప్ అది కూడా వచ్చింది మనకి సెట్టింగ్ పొజిషన్లో విత్ నెమలి బ్యాక్డ్రాప్లలో. గణేష్ మహారాజ్ అయితే సెట్టింగ్ పొజిషన్లో హైలైట్ ఉన్నాడు. సో ఈయన ప్రైస్ ఈ వినాయకు ఉంది 65,000 రూపీస్. సో ఇది కూడా వన్ ఆఫ్ ది యూనిక్ పీస్. సో ఈయన దగ్గర టోటల్లీ మనకు 5 మోడల్స్ ఉన్నాయి. సో అట్లనే మనం ఇక్కడ ఇంకోటి వినాయకుని చూసుకున్నట్టయితే సో ఇక్కడ వచ్చేసి మనకి ప్రాపర్లీ దగుడు షేట్ కొంచెం యూనిక్ వచ్చింది. అంటే దగుడు షేట్కి బేసికలీ వెనకాల ఏదైతే కిరీటం ఉందో అది బాక్స్ షాప్ ఉందో అది రాదు. సో ఆయన దూల్పేట్ మోడల్ ఇచ్చిండు. సో ఈ వినాయకుని ప్రైస్ ఈయన చెప్పేది మాత్రం 50,000 రూపీస్ ఓన్లీ. సో చూడొచ్చు ఎంత హైలైట్ ఉన్నాడో. సో ఈ చేతుల పైన మనకి సరస్వతి మాత, లక్ష్మీ మాత కూడా వచ్చింది. సో యూనిక్ ఉన్నాడు ఈ వినాయకుడు కూడా. దగుడు షేట్ 50,000 ఈయన చెప్పే ప్రైస్. సో అట్లానే ఇంకా ఇక్కడ ఇంకో వినాయకుడు ఉన్నాడు. సో ప్రాపర్లీ కలరింగ్ అనేది కాలేదు. సో ఇంకా బ్యాక్ డ్రాప్ వచ్చేసి మనకి శివుని పార్వతి బ్యాక్ డ్రాప్ అయితే వస్తుంది. సో ఈ వినాయకుని ప్రైస్ కూడా ఈయన చెప్పేది 60,000 రూపీస్. హైలైట్ ఉన్నాడు వినాయకుడు. సో మీకు ఎవరికైతే ఈ వినాయకులు నచ్చినాయి, ప్రైజెస్ నచ్చినాయి, సో కన్ఫర్మ్గా మన కమెంట్ చేయర్రి. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ అని. సో అట్లానే జస్ట్ సబ్స్క్రైబ్ చేయర్రి ఫర్ మనచ్చా వ్లాగ్స్. థ్యాంక్ యూ గైస్.